హాయ్ అండి. మేమున్న దగ్గర ఎంత మంచుందో చూడండి. నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి నేను వంట చేస్తున్నానండి మా ఇంటి దగ్గర. ఇవి చూడండి ఎంత మబ్బులు మంచు. ఒక్కసారి చూడండి మేమున్న కాడ. నేను మెంతు ఆకుతో బిర్యానీ చేస్తున్నాను. మెంతు ఆకుతో బిర్యానీ. ఇవి బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ ముందుగానే ఒక అరగంట ముందుగా నానబెట్టేసి నేను పక్కన పెట్టాను. నానిపోయండి రైసు, బాస్మతి రైసు. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను మెంతాకుతో చేస్తున్నాను. నేను బిర్యానీ సరుకులు చెప్తున్నాను. టేస్టింగ్ సాల్ట్, బిర్యానీ ఆకులు, జీరా, లవంగలు, మిరియాలు, దాల్చిన చెక్క, జాజిపత్రి, జాంపత్రి తీసుకున్నాను నేను. ఇవి బిర్యానీకి సంబంధించినవి సరుకులు. తక్కువ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ కదా, తక్కువే వేసుకోవాలి బిర్యానీ సరుకులని. నేను తక్కువ తీసుకున్నాను. ఒక టమాటా పెద్ద తీసుకున్నాను. నేను పొడవుగా కట్ చేసి కప్పులో పెట్టాను. కొత్తిమీర చిన్న కప్పుడు తీసుకున్నాను. మెంతాకండి కొంచెం పెద్ద కప్పుతో నేను క్లీన్ చేసేసి 2 సార్లు కడిగి వాష్ చేసి వాటర్లో పెట్టాను. మెంతాకుతో బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేశాను, ఒక పచ్చిమిరకాయ. ఇవండి బిర్యానీకి సంబంధించినవి. మెంతాకు చాలా ఆరోగ్యానికి మంచిది. మన పప్పులో కాకుండా మనము ఇలా కూడా వాడుకుంటూ ఉంటే చాలా మంచిది మనకి. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను, బిర్యానీ గిన్నె పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. శీతాకాలం కదా, మనం ఆయిల్ వేసుకుంటేనే బెటర్ అనిపించి నేను ఆయిల్ వేస్తున్నాను. డాల్డా అయినా కొంచెం నెయ్యి అయినా మనకి కొంచెం అరుగుదల తక్కువగా ఉంటుంది. మనకి చలికాలంలో ఆయిలే బెటర్ అని నేను ఆయిల్ వేస్తున్నాను. నేను బిర్యానీ సరుకులు అన్నీ వేసాను కానీ టేస్టింగ్ సాల్ట్ వేయలేదు, పక్కన పెట్టాను. నెక్స్ట్ టైం వేస్తాను, మీరు చూద్దరు. కానీ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాను. బాగా కలుపుకుందాం. టమాటా వేస్తున్నాను. మెంతాకు వేస్తున్నాను. బాగా ఎక్కువ వేసినా మనకి చేదు వస్తుంది రైసు. అందుకే నేను ఒక కప్పుడు తీసుకున్నాను నేను మెంతాకు. కొత్తిమీర అంటే నేను 2 గ్లాసులే కదా, మనకి ఎక్కువ పెంచుకుంటే మనం కొంచెం మెంతాకు ఎక్కువ పెంచుకోవచ్చు. రైస్ని బట్టి నేను తీసుకున్నాను మెంతాకు. 2 గ్లాసులే తీసుకున్నాను కాబట్టి నేను ఒక కప్పుడు మెంతాకు తీసుకున్నాను. అదే 4 గ్లాసులు అలాగే ఎగస్ట్రా అయితే మీరు ఇంకొక కప్పు 2 కప్పులు ఎగస్ట్రా పెంచుకోవచ్చు. మెంతాకు మంచిదే, ఏమీ ప్రాబ్లం కాదు. మనకు ఆకుకూర కదా, ఆరోగ్యానికి చాలా మంచిది మెంతాకు అంటే. ఇలా కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా కూడా వారానికి ఒకసారి తింటే చాలా మంచిది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఇవి అన్నీ ఆయిల్లోనే వేగాలి, బాగా మగ్గాలి. టమాటా ఇవన్నీ మొత్తం మెంతాకు, కొత్తిమీర ఇవన్నీ సరుకులు, బిర్యానీ ఆకులు సరుకులు. నేను ఇవి గరం మసాలా వేస్తున్నానండి. బిర్యానీకి సంబంధించిన మసాలా గరం మసాలా వేస్తున్నాను. స్పూన్ వేసాను. ధనియాల పొడి వేస్తున్నాను. 2 స్పూన్లు ధనియాల పొడి వేసాను. ధనియాలు కూడా చాలా మంచిది, అందుకని 2 స్పూన్లు ధనియాల పొడి వేసాను. సాల్ట్ 1 స్పూన్ వేసాను. తర్వాత వాటర్ వేసిన తర్వాత చూసుకోవచ్చు, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు.
ఇలాగ వేగనిచ్చిన తర్వాత వాటర్ వేస్తున్నాను. ఇవి రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి వాటర్ 3 గ్లాసులు వేయాలండి. మనకు బాస్మతి రైస్ కదా. అదే మామూలు రైస్ అయితే 4 గ్లాసులు వేసుకోవాలి. బాస్మతి రైస్ 1 గ్లాస్ తగ్గించేసుకోవాలి. 2 గ్లాసులు బయట వాటర్ వేసాను. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు చాలా మంచిది. వంపుకోకుండా ఇందులో వేసుకోవాలి. 3 గ్లాసులు వాటర్, 2 గ్లాసులు రైస్ ఈ గ్లాస్తో తీసుకున్నాను. పొంగిందండి. ఒక పొంగిన తర్వాత మనం రైస్ వేసేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ వేయాలి. నేను టేస్టింగ్ సాల్ట్ ఈ టైంలో వేసుకోవాలి. మనకు పొంగిన తర్వాత టేస్టింగ్ సాల్ట్ లైట్గానే వేసాను. చిటికుడు సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి. ఈ టైంలో రైస్ వేసేస్తున్నాను. ఎక్కువ కలపకూడదు. రైస్ ఆల్రెడీ నానిపోయింది కదా, ఇరిగిపోతుంది. సాల్ట్ సరిపోలేదనిపించింది. నేను లైట్గా వేస్తాను. నీళ్ళు ఉండగానే మనం సాల్ట్ వేసేసుకోవాలి. మనకి బాగా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత తీసుకోకూడదు. బాగా మనకి రైస్ పైకి వచ్చేసి వాటర్ కిందకి వెళ్ళిపోయే వరకు మనం బాగా మంట పెట్టి తర్వాత తగ్గించేసుకోవాలి. నీళ్ళు లేవు అనిపించుకున్నప్పుడు తగ్గించుకోవాలి. నేను కట్టేసి చీపేస్తున్నానండి. అయిపోయింది. రైస్ అయిపోయి చూపిస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది కదా, తినాలి కదండి. చూస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో కూడాను చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతాకు అప్పుడప్పుడు తినటం చాలా మంచిది. వారానికి ఒకసారి అయినాను. మనకి ఆకుకూరలు చాలా మంచివి. ఇలా కూడా వేసుకుని చక్కగాను కర్రీలోను, మనకి బిర్యానీలోను, పప్పుల్లో వీటిలో వేసుకుని తినాలి. ఇవి మనం చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ ఏవైనా ఇట్టుకుని తినచ్చు. నేను పెరుగు చట్నీ పెట్టాను, చికెన్ కర్రీ వేసాను. నాకు నోరు ఊరుతుంది, తినాలి కదా మరి, ఎప్పుడెప్పుడా అనిపిస్తుంది. టేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ వండుకోవాలనుకుంటారు. మీ ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు అందరూ బాగా తింటారు.
ప చాలా బాగుంది. చాలా 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 బాగుంది. చెప్పక్కర్లేదు, అంత బాగుంది. సూపర్.